తమిళ నిర్మాతల మండలి వర్సెస్ హీరో విశాల్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విశాల్ తో సినిమాలు ఎవ్వరూ తీయవద్దని నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది. దీన్ని కోట్ చేస్తూ విశాల్ సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. మండల్లో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే అవి పూర్తి చేయండి, తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండి అంటూ కూడా ట్వీట్ చేశారు. ఇదే ఇప్పుడు గొడవకు కారణమైంది. గతంలో తమిళ నిర్మాతల మండలికి విశాల్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో దాదాపు 12 కోట్ల నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలొచ్చాయి. ఆ కారణంగా ఇక మీదట హీరో విశాల్ తో సినిమాలు చేయకూడదని నిర్మాతల మండలి అల్టిమేటం జారీ చేసింది. ఇప్పుడు ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు హీరో విశాల్. మిస్టర్ కతిరేషన్ పేరును ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని సభ్యులు వారి సంక్షేమం కోసం మాత్రమే డబ్బులను ఖర్చు చేశామని గుర్తు చేశారు. థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్, అలాగే డబుల్ టాక్సేషన్ వంటి సమస్యలున్నాయి, ముందు వాటిపై దృష్టి పెట్టండి అని ట్వీట్ లో పేర్కొన్నారు. విశాల్ సినిమాలు చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్ చేసినటువంటి ఈ పోస్ట్ తమిళ ఇండస్ట్రీలో కాకరేపుతోంది. ఇటీవల అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశాడు హీరో విశాల్. సినీ ఇండస్ట్రీపై ప్రభుత్వం పెత్తనం నడుస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. సినిమా విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు నటులుగా మారిపోవడం వల్ల నటులు రాజకీయ నేతలుగా మారుతున్నారంటూ సీఎం స్టాలిన్ కుమారుడు హృదయనిధి స్టాలిన్ ను ఉద్దేశిస్తూ కాస్త ఘాటుగానే మాట్లాడడం జరిగింది. దీంతో విశాల్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ కోలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తోంది. తమిళ నిర్మాతల మండలి వర్సెస్ హీరో విశాల్ అంటూ కూడా మాటల యుద్ధం సాగుతున్నటువంటి పర్వం మనం చూస్తున్నాం. విశాల్ తో సినిమాలు ఎవ్వరూ తీయవద్దని నిర్మాతల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిని కోట్ చేస్తూ విశాల్ సుదీర్ఘంగా ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు. మండలిలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే అవి పూర్తి చేయండి అంటూ ఆయన చెప్తున్నారు. తను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండి అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇక ఇదే ఇప్పుడు గొడవకు కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో తమిళ నిర్మాతల మండలికి విశాల్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో దాదాపు 12 కోట్ల నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఆ కారణంగా ఇక మీదట హీరో విశాల్ తో సినిమాలు చేయకూడదని నిర్మాతల మండలి అల్టిమేటం జారీ చేసింది. ఇప్పుడు ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు హీరో విశాల్. మిస్టర్ కతిరేషన్ పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని సభ్యులు వారి సంక్షేమం కోసం మాత్రమే డబ్బులను ఖర్చు చేశామన్నారు. థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్, డబుల్ టాక్సేషన్ వంటి సమస్యలున్నాయని గుర్తు చేశారు. ముందు వాటిపై దృష్టి పెట్టండి అంటూ ఆయన ఆ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. విశాల్ సినిమాలు చేస్తూనే ఉంటాను అంటూ కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్ చేసినటువంటి ఈ పోస్ట్ తమిళ ఇండస్ట్రీలో కాకరేపుతోంది. ఇటీవల అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశాడు హీరో విశాల్. సినీ ఇండస్ట్రీపై ప్రభుత్వం పెత్తనం నడుస్తుంది అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారైనా సినిమా విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఏంటి అంటూ కూడా ప్రశ్నల వర్షం గుప్పించారు. రాజకీయ నాయకులు నటులుగా మారిపోవడం వల్ల నటులు రాజకీయ నేతలుగా మారుతున్నారంటూ సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశిస్తూ కాస్త ఘాటుగానే ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో విశాల్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ కోలీవుడ్ లో ఒక పెద్ద చర్చ నడుస్తోంది.